Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is urine biochemical parameters. మూత్రంలో ఉండే జీవ రసాయన పారామీటర్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. దెన్ ఈరోజు వచ్చేసి మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిలిరుబిన్ ఇన్ యూరిన్. ఓకే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిలిరుబిన్ ఇన్ యూరిన్. అందులో మనము ఫోచెట్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. మనం దీంట్లో వచ్చేసి ముందు స్ట్రిప్ మెథడ్ గురించి తెలుసుకున్నాం కదా. దాని ఇప్పుడు వచ్చేసి ఫోచెట్స్ టెస్ట్ గురించి తెలుసుకుందాము. దిస్ ఈజ్ మాన్యువల్ మెథడ్ ఆఫ్ డిటెక్టింగ్ బిలిరుబిన్ ఇన్ యూరిన్. మూత్రంలో ఉండే బిలిరుబిన్ని కనుగొనడానికి ఇది వచ్చేసి మనకి ఫోచెట్స్ టెస్ట్ అనేది మాన్యువల్ మెథడ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఎయిమ్. ది ఫోచెట్స్ టెస్ట్కి వచ్చేసి ఎయిమ్ క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ బిలిరుబిన్ ఆర్ బైల్ పిగ్మెంట్స్ ఇన్ యూరిన్. మనము ఇందులో బిలిరుబిన్ టెస్ట్ని మనం వచ్చేసి ఈ యొక్క ఫోచెట్స్ టెస్ట్ని బైల్ పిగ్మెంట్స్ని కనుగొనడానికి ఆర్ బిలిరుబిన్ని కనుగొనడానికి మనము చేస్తాము. ఈ బిలిరుబిన్ బైల్ పిగ్మెంట్స్ అండ్ బిలిరుబిన్ టెస్ట్ని కూడా మనము జాండీస్ ఐడెంటిఫికేషన్ కోసమే చేస్తాము. ఇందులో వచ్చేసి మనము ఎయిమ్ ఏంటి, క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ బిలిరుబిన్ ఆర్ బైల్ పిగ్మెంట్స్ ఇన్ యూరిన్. మూత్రంలో ఉండే బిలిరుబిన్ని లేదా బైల్ పిగ్మెంట్స్ని కనుగొనడానికి మనము ఈ యొక్క టెస్ట్ యొక్క ఉద్దేశం. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్. బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సల్ఫేట్ రాడికల్స్ ఇన్ ద యూరిన్ టు ఫార్మ్ ఏ ప్రెసిపిటేట్ ఆఫ్ బేరియం సల్ఫేట్. మనకి ఇక్కడ వచ్చేసి బేరియం క్లోరైడ్ వచ్చేసి సల్ఫేట్ అండ్ బేరియం క్లోరైడ్స్ రెండింటి మధ్యలో రియాక్షన్స్ జరిగి యూరిన్లో మనము బేరియం క్లోరైడ్ని అండ్ సల్ఫేట్ని యాడ్ చేసినప్పుడు రెండింటి మధ్యలో రియాక్షన్స్ జరిగి మనకి ఒక ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అదే మనకి బేరియం సల్ఫేట్గా ఏర్పడుతుంది. ఆ యొక్క ప్రెసిపిటేషన్ వచ్చేసి బేరియం సల్ఫేట్గా ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ రియేజెంట్స్. ఏమేమి రియేజెంట్స్ని ఉపయోగిస్తాము అంటే 10% బేరియం క్లోరైడ్ అండ్ ఫోచెట్స్ రియేజెంట్స్. ఓకే, 10% బేరియం క్లోరైడ్ అండ్ ఫోచెట్స్ రియేజెంట్. దెన్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్, కావలసిన పరికరాలు. టెస్ట్ ట్యూబ్స్, వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ అండ్ డ్రాపర్, పిప్పెట్స్, ఫన్నల్. ఓకే, టెస్ట్ ట్యూబ్స్ కావాల్సిన పరికరాలలో టెస్ట్ ట్యూబ్స్, వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ అండ్ డ్రాపర్, పిప్పెట్స్, ఫన్నల్. ఓకే, దీస్ ఆర్ ఆల్ రిక్వైర్మెంట్స్. దెన్ నెక్స్ట్ శాంపుల్, యూరిన్ శాంపుల్ని తీసుకుంటాము. మెథడ్ ఏంటి, ఫోచెట్స్ మెథడ్. ఓకే, మెథడ్ ఏంటి మనకి ఇక్కడ ఫోచెట్స్ మెథడ్. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్, పరీక్ష చేయు విధానము. ప్రొసీజర్ అనగా పరీక్ష చేయు విధానము ఆర్ పరీక్ష చేయు పద్ధతి అని అంటాము. దీంట్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్, టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ ఇన్ 10 ml ఆఫ్ యూరిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిప్పెట్. మనము పిప్పెట్ సహాయంతో ఫస్ట్ ఒక క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ని తీసుకొని పిప్పెట్ సహాయంతో 10 ml ఆఫ్ యూరిన్ని మనము ఇందులో యాడ్ చేస్తాం టెస్ట్ ట్యూబ్లో. దెన్ నెక్స్ట్ అండ్ యాడ్ 5 ml ఆఫ్ 10% బేరియం క్లోరైడ్. మిక్స్ వెల్ ఇఫ్ ద ప్రెసిపిటేట్ ప్రొడ్యూస్డ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనము 5 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ని యాడ్ చేస్తాము. 5 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు మనకు అక్కడ ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది ఆ ట్యూబ్లో. యూరిన్కి అండ్ బేరియం క్లోరైడ్ యాడ్ చేయగానే ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ టేక్ ఏ వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్, ఫోల్డ్ ద పుట్ ద ఫన్నల్. మనం వచ్చేసి ఫన్నల్ తీసుకొని ఫన్నల్లో మనము ఈ యొక్క ఫిల్టర్ పేపర్ని ఫోల్డ్ చేసి పెట్టాలి ఫన్నల్లో. ఫన్నల్ అనగా గౌర అంటాం కదా, ఒక దాంట్లో నుంచి రియేజెంట్స్ని ఇంకో దాంట్లోకి వంపుకోవడానికి మనము ఫన్నల్ని ఉపయోగిస్తాం కదా. దాన్ని ఇక్కడ వచ్చేసి మనము వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ని ఫన్నల్ లోపల ఫోల్డ్ చేసి పెట్టాలి. దెన్ నెక్స్ట్ ఫిల్టర్ త్రో ద వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ టు అనదర్ టెస్ట్ ట్యూబ్. మనము ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లో ఉండే యూరిన్ అండ్ 10% బేరియం క్లోరైడ్ రియేజెంట్ని ఆ యొక్క ఫన్నల్లో పెట్టిన ఫిల్టర్ పేపర్ ద్వారా దాన్ని ఫిల్టర్ చేస్తాం వేరే టెస్ట్ ట్యూబ్లోకి. అందులో ఉండే యూరిన్ అండ్ బేరియం క్లోరైడ్ రియేజెంట్ని మనము వేరే టెస్ట్ ట్యూబ్లోకి దాంట్లోకి మనము ఫిల్టర్ చేస్తాము. ఫిల్టర్ చేసినాక కేర్ఫుల్ అన్ఫోల్డ్ ద ఫిల్టర్ పేపర్ అండ్ లెట్ ఇట్ డ్రై అండ్ యాడ్ 1 drop ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్స్ ఆన్ ద ప్రెసిపిటేట్. మనకి ఇక్కడ వచ్చేసి ఆ యొక్క యూరిన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఆ యొక్క ఫిల్టర్ పేపర్ని తీసుకొని అంటే కేర్ఫుల్గా ఫోల్డ్ చేస్తాం కదా మనము. ఫోల్డ్ చేసిన దాన్ని కేర్ఫుల్గా తీసి దాన్ని మనము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేశాక అది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత
దాని మీద మనము 1 డ్రాప్ ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్ని యాడ్ చేస్తాము. ఓకే, 1 డ్రాప్ ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్ ఆన్ ద ప్రెసిపిటేషన్. మనకి ఇక్కడ ట్యూబ్లో 10% బేరియం క్లోరైడ్ అండ్ యూరిన్ యాడ్ చేసినప్పుడు ప్రెసిపిటేషన్ ఏర్పడుతుందని చెప్పాను కదా. ఈ ప్రెసిపిటేషన్ని మనం ఫిల్టర్ చేసినప్పుడు ఆ కింద ఏర్పడిన ఆ ప్రెసిపిటేషన్ మొత్తం మనకి ఆ ఫిల్టర్ పేపర్ పైన ఏర్పడుతుంది. ఆ ఫిల్టర్ పేపర్ మనకు తడిగా అయిపోతుంది కదా, దాన్ని తీసి మనము డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత దానిపైన ఆ యొక్క ప్రెసిపిటేషన్ ఎక్కడైతే ఏర్పడిందో, ఫిల్టర్ అయిన దగ్గర ఎక్కడైతే ఏర్పడిందో అదే ప్లేస్లో మనము ఈ యొక్క 1 డ్రాప్ ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్ని యాడ్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ అబ్జర్వేషన్. ఫిల్టర్ పేపర్ నో కలర్ చేంజ్, బిలిరూబిన్ ఈజ్ యాబ్సెంట్. ఓకే, అంటే ఫిల్టర్ పేపర్ అనేది యొక్క కలర్ చేంజ్ అవ్వకపోతే, ప్రెసిపిటేషన్ అనేది మనకి వైట్ కలర్ ప్రెసిపిటేషన్ ఏర్పడుతుంది. బేరియం క్లోరైడ్ని యాడ్ చేయగానే వైట్ కలర్ ప్రెసిపిటేషన్ ఏర్పడుతుంది. అది మనకి కలర్ చేంజ్ అవ్వలేదు. ఫోచెట్స్ రియేజెంట్ యాడ్ చేసినా కూడా కలర్ చేంజ్ అవ్వకపోతే మనము బిలిరూబిన్ యాబ్సెంట్ అంటాము, ఆర్ నెగటివ్ అని అంటాం. ఓకే, ఆర్ నెగటివ్. దెన్ నెక్స్ట్ ద ఫిల్టర్ పేపర్ చేంజ్ గ్రీన్ కలర్ ఈజ్ ప్రజెంట్ ఆఫ్ బిలిరూబిన్ ఇన్ యూరిన్. ఎప్పుడైతే ఈ యొక్క ఫిల్టర్ పేపరు మనం ఫోచెట్స్ రియేజెంట్ యాడ్ చేయగానే గ్రీన్ కలర్లోకి మారింది అని అంటే ప్రజెంట్ ఆఫ్ బిలిరూబిన్ అని చెప్పి, యూరిన్లో బిలిరూబిన్ ప్రజెంట్ అయ్యి ఉంది అని చెప్పేసి మనము అనుకుంటాము. లేదా బిలిరూబిన్ పాజిటివ్ అని అంటాము. ఓకే, బిలిరూబిన్ పాజిటివ్. దెన్ నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అండ్ హెపాటోసెల్యులార్ జాండీస్. ఎప్పుడైతే యూరిన్లో బిలిరూబిన్ ప్రజెంట్ అయ్యి ఉంది అని అంటే ఆ యొక్క కండిషన్ని మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్గా ఐడెంటిఫై చేస్తాము, లేదా హెపాటోసెల్యులార్ జాండీస్గా ఐడెంటిఫై చేస్తాము. ఓకే, యూరిన్లో బిలిరూబిన్ ప్రజెంట్ అయ్యి ఉంది అని అంటే ఆ యొక్క పేషెంట్ యొక్క కండిషన్ని మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్ కండిషన్ లేదా హెపాటోసెల్యులార్ జాండీస్ కండిషన్గా ఐడెంటిఫై చేస్తాము. ఇది వచ్చేసి మనకి క్లినికల్ సిగ్నిఫికెన్స్. ఓకే, దెన్ నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. ఫోచెట్స్ టెస్ట్. మనం ఇక్కడ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిలిరూబిన్ ఇన్ యూరిన్. మూత్రంలో ఉండే బిలిరూబిన్ అని అంటాము, లేదా జాండీస్ అని అంటాము. దానికి మనము 2 మెథడ్స్ని ఉపయోగిస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రిప్ మెథడు, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మాన్యువల్ మెథడ్. ఈ మాన్యువల్ మెథడే మనకి ఫోచెట్స్ టెస్ట్ అని అంటాం. ఓకే, ఫస్ట్ది బిలిరూబిన్ స్ట్రిప్ మెథడ్. అది వచ్చేసి మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, తొందరగా రిపోర్ట్ ఇస్తాం. మనకి మాన్యువల్ మెథడ్లో ఎలా చేస్తాము అని అంటే దాని యొక్క మెథడ్ వచ్చేసి ఫోచెట్స్ మెథడ్ ఆర్ ఫోచెట్స్ టెస్ట్. ఇక్కడ ఏంటి, దిస్ ఈజ్ ద మాన్యువల్ మెథడ్ ఆఫ్ డిటెక్టింగ్ బిలిరూబిన్ ఇన్ యూరిన్. మూత్రంలో ఉండే బిలిరూబిన్ని మాన్యువల్ మెథడ్లో చేస్తాం, అదే ఫోచెట్స్ టెస్ట్. దెన్ నెక్స్ట్ ఎయిమ్. అంటే ఈ టెస్ట్ చేసే ఉద్దేశం ఏంటి, మనము ఫస్ట్ ఏ టెస్ట్కైనా మాన్యువల్ ప్రొసీజర్లో రాసేటప్పుడు ఎయిమ్, ప్రిన్సిపల్, రియేజెంట్స్, రిక్వైర్మెంట్స్ అండ్ శాంపుల్, ఏ శాంపుల్ తీసుకుంటున్నాము, దెన్ నెక్స్ట్ ఏ మెథడ్ చేస్తున్నాము, అండ్ దెన్ ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్ అండ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. దీస్ ఆర్ ఆల్ స్టెప్స్ ఇన్ మాన్యువల్ మెథడ్ ఆఫ్ యూరిన్ బయోకెమికల్ టెస్ట్. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ ఎయిమ్ అంటే ఉద్దేశం. ఈ టెస్ట్ చేసే ఉద్దేశం ఏంటి, క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ బిలిరూబిన్ ఆర్ బైల్ పిగ్మెంట్స్ ఇన్ యూరిన్. ఓకే, బిలిరూబిన్ మనం జాండీస్ అని కూడా అంటాము. మన యొక్క ఈ ఫోచెట్స్ టెస్ట్ని ఐడెంటిఫై చేయడానికి మనము బైల్ పిగ్మెంట్స్ ఐడెంటిఫికేషన్ అని అంటాము, లేదా బిలిరూబిన్ ఐడెంటిఫికేషన్ అని కూడా అనవచ్చు. ఓకే, క్వాలిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ బిలిరూబిన్ ఆర్ బైల్ పిగ్మెంట్స్ ఇన్ యూరిన్. దెన్ నెక్స్ట్ ప్రిన్సిపల్. Barium chloride reacts with sulfate radicals in the urine to form a precipitate of barium sulfate. Okay, barium chloride reacts with sulfate radicals in the urine to form a precipitate of barium sulfate. మనకి ఎప్పుడైతే ఈ బేరియం క్లోరైడ్ అండ్ సల్ఫేట్ తోటి యూరిన్లో సల్ఫేట్ రాడికల్స్ అండ్ బేరియం క్లోరైడ్ 2 రియాక్షన్ జరిగినప్పుడు మనకు వచ్చేసి ప్రెసిపిటేషన్ ఏర్పడుతుంది. ఆ ప్రెసిపిటేషన్ వచ్చేసి మనకి బేరియం సల్ఫేట్ ప్రెసిపిటేషన్ అని అంటాం. ఓకే, ఆ ప్రెసిపిటేషనే మనకి బేరియం సల్ఫేట్ యాడ్ అయ్యింది, బేరియం క్లోరైడ్ యాడ్ చేసాం కాబట్టి మనకి ప్రెసిపిటేషన్ ఏర్పడుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ రియేజెంట్స్. ఓకే, మనము తీసుకునే ద్రావణాలు ఏంటి, టెస్టుకి మనం తీసుకునే ద్రావణాలు ఏంటి.
10% barium chloride and Faucet's reagents. Okay, 10% barium chloride and Faucet's reagents. The next requirements. కావలసిన పరికరాలు టెస్ట్ ట్యూబ్స్, వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్, డ్రాపర్, పిప్పెట్స్ అండ్ ఫన్నల్. ఓకే, టెస్ట్ ట్యూబ్స్ వాట్స్మన్ నెంబర్ అంటే టెస్ట్ ట్యూబ్స్ని తీసుకుంటాము. దెన్ నెక్స్ట్ వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ని, అది వచ్చేసి మనకి ఫిల్టర్ చేసుకోవడానికి. దెన్ నెక్స్ట్ డ్రాపర్ అంటే ఫోచెట్స్ రియేజెంట్ని వన్ డ్రాప్ యాడ్ చేస్తాం కాబట్టి మనం డ్రాపర్ని ఉపయోగిస్తాము. అండ్ బేరియం క్లోరైడ్ని యూరిన్ని తీసుకోవడానికి పిపెట్స్ని ఉపయోగిస్తాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ చేసుకోవడానికి ఫిల్టర్ పేపర్ని ఫోల్డ్ చేసి మనము ఫన్నల్లో పెట్టి వేరే ట్యూబ్లోకి ఫిల్టర్ చేయడానికి ఫన్నల్ని ఉపయోగిస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ శాంపుల్, ఏం శాంపుల్ తీసుకుంటున్నాము? యూరిన్ శాంపుల్ని తీసుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ మెథడ్, ఏ మెథడ్ చేస్తున్నాము అని అంటే ఫోచెట్స్ మెథడ్. దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడే ఉంది కదా ఫోచెట్స్ టెస్ట్ అంటే ఆటోమేటిక్గా ఫోచెట్స్ మెథడ్. మనం దేంట్లో కనుగొంటున్నాం? బిలిరుబిన్ని యూరిన్లో కనుగొంటున్నాం కాబట్టి శాంపుల్ వచ్చేసి మనకి యూరిన్ శాంపుల్. దెన్ నెక్స్ట్ ప్రొసీజర్ అంటే పరీక్ష చేయు విధానము. టేక్ ఏ క్లీన్ అండ్ డ్రై టెస్ట్ ట్యూబ్ ఇన్ 10 ml ఆఫ్ యూరిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిప్పెట్ అండ్ యాడ్ 5 ml ఆఫ్ బేరియం క్లోరైడ్. మిక్స్ వెల్ ఇఫ్ ద ప్రెసిపిటేట్ ప్రొడ్యూస్డ్. మనము ఫస్ట్ ప్రొసీజర్ అంటే పరీక్ష చేయు విధానంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ ఒక శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకోవాలి. ఓకే, శుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని పిప్పెట్ సహాయంతో 10 ml ఆఫ్ యూరిన్ని ఆ ట్యూబ్లోకి తీసుకోవాలి. ఓకే, అంటే 10 ml ఆఫ్ యూరిన్ని పిప్పెట్ సహాయంతో టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. దెన్ నెక్స్ట్ యాడ్ 5 ml ఆఫ్ 10% బేరియం క్లోరైడ్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ పిప్పెట్. సేమ్ మనము పిప్పెట్ సహాయంతో 10% బేరియం క్లోరైడ్ని ఆ యూరిన్ తీసుకున్న ట్యూబ్లోకి మనము ఈ యొక్క బేరియం క్లోరైడ్ని యాడ్ చేస్తాం. యాడ్ చేయగానే అనగానే గెట్ ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. ఇవి రెండు మిక్స్ అవ్వగానే ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. దెన్ నెక్స్ట్ పాయింట్, టేక్ ఏ వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్, ఫోల్డ్ అండ్ పుట్ ద ఫన్నల్. ఒక ఫిల్టర్ పేపర్ని వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ని తీసుకొని దాన్ని మనం ఫోల్డ్ చేసేసి ఫన్నల్లో పెట్టాలి. ఓకే, దాన్ని ఫోల్డ్ చేసేసి ఫన్నల్లో పెట్టాలి. ఫన్నల్లో పెట్టిన తర్వాత ఫిల్టర్ త్రో వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ టు అనదర్ టెస్ట్ ట్యూబ్. మనం ఈ యొక్క ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో యూరిన్ అండ్ 10% బేరియం క్లోరైడ్ని తీసుకున్నాం కదా, ఆ యొక్క యూరిన్ 10% బేరియం క్లోరైడ్ని ఆ ట్యూబ్లోకి మనము ఈ ఫన్నల్లో ఫిల్టర్ పేపర్ పెట్టి దాని నుంచి వేరే టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్టర్ చేయాలి. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్లో నుండి ఈ ఫన్నల్ని ఇంకో టెస్ట్ ట్యూబ్లో పెట్టేసి ఆ ఫిల్టర్ పేపర్ ద్వారా దాన్ని మనము ఫిల్టర్ చేయాలి. దెన్ నెక్స్ట్ కేర్ఫుల్ అన్ఫోల్డ్ ద ఫిల్టర్ పేపర్ అండ్ లెట్ ఇట్ డ్రై అండ్ యాడ్ 1 drop ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్. ఓకే, యాడ్ 1 drop ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్ ఆన్ ద ప్రెసిపిటేట్. ఎప్పుడైతే మనము ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉన్న 10% బేరియం క్లోరైడ్ అండ్ యూరిన్ని మనం వేరే టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్టర్ చేస్తామో ఆ యొక్క ఫిల్టర్ పేపర్ని మనము కేర్ఫుల్గా దాన్ని అన్ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ మనం దాన్ని మడతపెట్టి పెట్టాం కదా, పెట్టినప్పుడు ఫిల్టర్ అయింది కదా, దాన్ని మనం ఆటోమేటిక్గా ఫిల్టర్ అది ఓపెన్ చేయాలి. అంటే యూరిన్ మొత్తం కిందికి వేరే ట్యూబ్లోకి వెళ్ళిపోగానే ఆ యొక్క ఫిల్టర్ పేపర్ని మనము బయటికి తీసి అన్ఫోల్డ్ చేయాలి. అంటే ఆ ఫోల్డ్స్ మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి దాన్ని డ్రై అవ్వనివ్వాలి. ఆ యొక్క ఫిల్టర్ పేపర్ని డ్రై అవ్వనివ్వాలి. అది డ్రై అయిన తర్వాత 1 drop ఆఫ్ ఫోచెట్స్ రియేజెంట్ని ఆ యొక్క ప్రెసిపిటేషన్ పైన 1 drop యాడ్ చేయాలి. ఓకే, 1 drop యాడ్ చేయాలి. ఏంటి? ఫోచెట్స్ రియేజెంట్ని 1 డ్రాపర్ సహాయంతో ఆ యొక్క ప్రెసిపిటేషన్ మనం ఫిల్టర్ చేయగానే ఈ ట్యూబ్లో ఉన్న ప్రెసిపిటేషన్ అంతా ఫిల్టర్ పేపర్ పైన ఉండిపోతుంది కదా, ఆ యొక్క ప్రెసిపిటేషన్ పైననే ఫోచెట్స్ రియేజెంట్ని 1 drop యాడ్ చేయాలి. దెన్ నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే మనము ఆ యొక్క ఫిల్టర్ పేపర్ పైన ఫోచెట్స్ రియేజెంట్ని యాడ్ చేయగానే ఏం అబ్జర్వ్ చేస్తాము? ఫిల్టర్ పేపర్ని అబ్జర్వ్ చేస్తాం. ఆ ఫిల్టర్ పేపర్ పైన ఫిల్టర్ పేపర్ నో కలర్ చేంజ్, బిలిరుబిన్ యాబ్సెంట్ ఆర్ నెగటివ్. మన ఫిల్టర్ పేపర్ పైన కలర్ ఫోచెట్స్ యాడ్ చేసినా కూడా కలర్ చేంజ్ అవ్వలేదనుకోండి, అప్పుడు మనకు బిలిరుబిన్ అనేది లేనట్టు, యాబ్సెంట్ ఆర్ నెగటివ్ అని అంటాము. బిలిరుబిన్ యాబ్సెంట్ ఆర్ నెగటివ్ అని అంటాము. ఇందులో వచ్చేసి మనకి ఈ యొక్క ప్రెసిపిటేషన్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లోనే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వాట్స్మన్ నెంబర్ 1 ఫిల్టర్ పేపర్ వైట్ కలర్లో ఉంటుంది. దానిపైన ఉన్న ప్రెసిపిటేషన్ కూడా వైటే ఉంటుంది. అది మనకి కలర్ ఫోచెట్స్ యాడ్ చేసినా కూడా
కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, అప్పుడు మనకు యాబ్సెంట్ ఆఫ్ బిలిరుబిన్ ఆర్ నెగటివ్ ఆఫ్ బిలిరుబిన్ అని అంటాము. దెన్ నెక్స్ట్, ద ఫిల్టర్ పేపర్ చేంజ్ గ్రీన్ కలర్ ఈజ్ ప్రజెంట్ ఆఫ్ బిలిరుబిన్ ఇన్ యూరిన్ ఆర్ పాజిటివ్. మనకి ఎప్పుడైతే గ్రీన్ కలర్ ఆ యొక్క ఫిల్టర్ పేపర్ పైన ఉన్న ప్రెసిపిటేషన్ ఎప్పుడైతే గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుందో అప్పుడు మనకి ప్రజెన్స్ ఆఫ్ బిలిరుబిన్ ఆర్ పాజిటివ్ ఆఫ్ బిలిరుబిన్ అని అంటాము. ప్రజెన్స్ అనవచ్చు లేదా పాజిటివ్ అని కూడా అనవచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఫిల్టర్ పేపర్ పైన ఈ యొక్క ప్రెసిపిటేషన్ ఉంది కదా, ఫోచెట్స్ రియేజెంట్ యాడ్ చేయగానే మనకి ఇది కలర్ చేంజ్ అవుతుంది, గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఫోచెట్స్ రియేజెంట్కి అండ్ ప్రెసిపిటేషన్ రెండు కలవగానే ఫిల్టర్ పేపర్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. మారగానే మనకి బిలిరుబిన్ అక్కడ ప్రజెంట్ అయి ఉన్నట్టు లేదా పాజిటివ్ ఆఫ్ బిలిరుబిన్ ఆర్ బైల్ పిగ్మెంట్స్ పాజిటివ్ అని చెప్పి మనము ఐడెంటిఫై చేస్తాము. దెన్ నెక్స్ట్, క్లినికల్ సిగ్నిఫికెన్స్. ఈ యొక్క క్లినికల్ సిగ్నిఫికెన్స్ యూరిన్లో ఎప్పుడైతే బిలిరుబిన్ ప్రజెంట్ అయి ఉంటే ఆ యొక్క కండిషన్ని మనము అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటాము లేదా అండ్ హెపాటోసెల్యులార్ జాండీస్ అని అంటాము. ఓకే, అబ్స్ట్రక్టివ్ జాండీస్గా ఐడెంటిఫై చేస్తాము అండ్ హెపాటోసెల్యులార్ జాండీస్గా ఐడెంటిఫై చేస్తాము. ఓకే, యూరిన్లో బిలిరుబిన్ ప్రజెంట్ అయి ఉంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఆర్ హెపాటోసెల్యులార్ జాండీస్గా ఐడెంటిఫై చేస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద ఫోచెట్స్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ బిలిరుబిన్ ఇన్ యూరిన్లో ఫోచెట్స్ టెస్ట్. దిస్ ఈజ్ ఏ మాన్యువల్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.